శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మణిద్వీప వర్ణన పూర్తి పూజా విధానం, నియమాలు, నైవేద్యం, అలానే ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, పూర్తి సమాచారం అంతా ఈ వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏంటండి ఈ మణిద్వీప వర్ణన, ఈ మణిద్వీపం అంటే ఏమిటి, ఈ పూజను చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో ముందుగా తెలియజేస్తానండి. మణిద్వీపం అంటే ఏమిటి అంటే, మహాదేవి అయినటువంటి భువనేశ్వరి దేవి, మహాదేవుడు కొలువై ఉండే స్థలమే ఈ మణిద్వీపం అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఆ మణిద్వీపాన్ని వర్ణిస్తూ ఆ పరాశక్తిని ఆరాధించటమే ఈ మణిద్వీప వర్ణన పూజ అండి. మణిద్వీప వర్ణన అనేది అత్యంత శక్తివంతమైనదండి. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయటం సర్వశ్రేయోభిదాయకం. ఆ దేవి నివాసము, భువనేశ్వరి కామేశ్వరుడు వైభవాన్ని కళ్ళకు కట్టినట్లయితే మనకి ఈ స్తోత్రాలైతే మనకి చూపిస్తుందండి. ఇందులో మనము చెప్పుకున్నాం కదండి, 32 శ్లోకాలు అయితే ఉంటాయని. 32 శ్లోకాలు అంటే మణిద్వీపములో మనకి మొత్తం 32 ప్రాకారాలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క శ్లోకం చొప్పున మనకి 32 శ్లోకాలు అయితే ఉంటాయండి. ఈ మణిద్వీప వర్ణ పూజను మనం చదివినా లేదా గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి 1000 పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదట అండి. సమస్త లోకాన్ని పాలించే అమ్మవారిని మణిద్వీప వర్ణనతో పారాయణం చేయడం విశిష్టత ఫలితాన్ని ఇస్తుందట. అమ్మకు పూజ చేసి నైవేద్యాలను సమర్పించి అమ్మవారిని అనుగ్రహానికి పాత్రులు అవుతారని దేవీ భాగవతంలో అయితే చెప్పబడిందండి. ఈ మణిద్వీప వర్ణనని మనము 2 రకాలుగా అయితే ఆచరిస్తామండి. ఒకటేంటంటే దేవీ భాగవతంలో దశమ స్కందంలో మనకి మణిద్వీప వర్ణన పూర్తి పూజ గురించి, అంటే అమ్మవారి శ్లోకాలు 32 శ్లోకాల గురించి క్లియర్గా మనకి సంస్కృతంలో అయితే మనకి తెలియచేశారండి. ఒకవేళ మీకు కనుక భాగవతం దొరకలేదు, ఒకవేళ మీ దగ్గర మీరు అలాంటి శ్లోకాలు అవి చదవలేరు అని అనుకున్నప్పుడు మనకి సింపుల్గా అమ్మవారివి 32 శ్లోకాలు వచ్చేసి మణిద్వీప వర్ణన అనే ఒక పూజా పుస్తకం అనేది ప్రతి పూజా షాప్స్లో అయితే దొరుకుతుందండి. అలానే ఒకవేళ మీకు ఆ పుస్తకం దొరకకపోయినా లలితా స్తోత్ర నిధి అని చెప్పనేసి ఒక పెద్ద పుస్తకం అయితే ఉంటుందండి. ఎల్లో కలర్లో ఉంటుంది. నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. ఇందులో కూడా మీకు మణిద్వీప వర్ణన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఒకవేళ ఇవేవీ లేవు అనుకున్న వాళ్ళు, నేను మొబైల్లో మీకు స్తోత్ర నిధి అని ఒక అప్లికేషన్ అయితే చెప్పానండి. చాలాసార్లు మన వీడియోస్లో అయితే చెప్తూ ఉన్నాను. స్తోత్ర నిధి అని ఒక అప్లికేషన్ ఉంటుందండి. అందులో మీకు మణిద్వీప వర్ణన శ్లోకాలు అనేటివి మణిద్వీప వర్ణన అని టైప్ చేయగానే ఆ శ్లోకాలన్నీ మీకు తెలుగులో కానీ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలన్నా కూడా మీకు అన్నిట్లో కూడా మీకు అవైలబుల్ అయితే ఉంటుందండి. ఈ పుస్తకాన్ని అయితే మీరు పూజలో తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఈ పూజను అయితే కొంతమంది 32 వారాలు అయితే చేస్తారండి. 32 వారాలకి 32 రకాల పుష్పాలతో అయితే చేస్తారండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అయితే మనకి 32 రకాల పుష్పాలు అనేటివి దొరకడం చాలా కష్టమండి. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే, అమ్మవారికి 9 అనే సంఖ్య, నవసంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి 9 వారాలు ఈ మణిద్వీప వర్ణన పూజ అనేది చేస్తారండి. ఈ 9 వారాలు పూజ అనేది అమ్మకి ప్రత్యేకంగా ఆచరించి 9వ వారం ప్రత్యేకంగా ముత్తైదువులను ఎవరినైనా ఇంటికి పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు తాంబూలం అనేది ఇస్తూ ఉంటారండి. ఈ మణిద్వీప వర్ణనని వర్ణించాలి అంటే మానవ శక్తి అనేది సరిపోదట అండి. మహిమాన్వితమైనటువంటి అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు. అందుకని దేవీ భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన అయితే ఉందండి. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైనటువంటి కొండలు ఈ ద్వీపంలో అయితే ఉన్నాయండి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారండి. విష్ణువు నివసించే వైకుంఠం, శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం అద్భుతంగా ఉంది అని మన శాస్త్రంలో అయితే చెప్పబడిందండి. అనంతమైనటువంటి సంపద అక్కడ లభిస్తుందట అండి. అందుకనే మణిద్వీపం అని తలచిన వెంటనే మాత్రమే సకల దరిద్రాలు కూడా దరికి చేరవు అని మన శాస్త్ర ప్రమాణం. ఎవరైనా సరే ఏదైనా అనేది మీరు చేపడతారు కదా అండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడాలన్నా మణిద్వీప వర్ణన పారాయణాన్ని తప్పకుండా పారాయణం చేస్తే చాలా మంచిదండి. అయితే ఈ పూజను ఎలా స్టార్ట్ చేయాలి అంటే, చెప్పాను కదండి, ఏదైనా ఒక శుక్రవారం రోజునైతే స్టార్ట్ చేయాలి. శుక్రవారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలి. నేనైతే నా దగ్గర లలితాదేవి ఫోటో అయితే ఉందండి. చక్కగా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని అమ్మవారికి నేను గంధపు బొట్లు అన్ని పెట్టుకొని పూజకైతే సిద్ధం చేసుకున్నాను. నేనైతే నా దగ్గర లలితాదేవి విగ్రహం అయితే ఉందండి. ఈ లలితాదేవి విగ్రహం అయితే నేను మితో ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఒకవేళ చిన్న చిన్న సైజెస్లో కానీ లేదా మీకు ఎటువంటి బ్రాస్ ఐటమ్స్ పూజా సామాగ్రి కావాలి అయినా సరే వాళ్ళని సంప్రదించండి. నేనైతే అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం అనేది చేసుకున్నాను.
చక్కగా అమ్మవారికి నేను బాగా అందంగా ముస్తాబు చేసుకొని అమ్మవారికి చక్కగా వస్త్రాభరణ అనేది కొత్తగా అయితే చేసుకొని పూజలు అయితే పెట్టుకున్నానండి. ఈ పూజ అయితే ప్రత్యేకంగా ఏ శుక్రవారం అయినా సరే స్టార్ట్ చేసినా కూడా మీరు ఎన్నిసార్లు చదవాలి అనేది మీరు సంకల్పం తీసుకోవాలండి. మేము 3 సార్లు చదవాలి లేదా 9 సార్లు చదవాలి అని మీరు ఒక సంకల్పం తీసుకోండి. 9 సార్లు మీరు శుక్రవారం రోజున పారాయణం చేస్తే ఏదైనా నూతన గృహానికి సంబంధించిన పనులు, సొంతింటి గృహానికి సంబంధించిన పనులు అనేటివి తొందరగా జరిగిపోతాయండి. సకల శుభాలు అనేటివి కలుగుతాయి. ఈ మణిద్వీప పారాయణం చేయడం వలన వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయట అండి. సకల శుభాలు అనేటివి కలుగుతాయి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు అన్నీ లభిస్తాయండి. అంతటి శక్తి ఉందండి ఈ మణిద్వీప వర్ణన పూజకి. ముందుగా అయితే మనము ఈ పూజలో ఆదిదేవుడు గణపతిని అయితే పూజించుకుంటాం కాబట్టి గణపతి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నానండి. నా దగ్గర లలితాదేవి విగ్రహం ఉంది కాబట్టి లలితమ్మని అయితే నేను పెట్టుకున్నాను. ఈ పూజలో ప్రత్యేకంగా నేను అష్టలక్ష్మి దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపానికి మీరు చక్కగా పసుపు కుంకుమలు అలానే పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోండి. నేనైతే నా దగ్గర 7 రకాల పుష్పాలు అయితే నాకు దొరికాయండి. కాబట్టి నేను 7 సార్లు అయితే నేను పారాయణం అనేది చేశానండి. 7 సార్లు పారాయణం చేసిన తర్వాత చివరిగా అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యం విషయానికి వస్తే మీ శక్తి కొలది మీరు ఏవైనా అండి మీ దగ్గర ఏవి ఉంటే వాటితో మీరు అమ్మవారికి నైవేద్యం అనేది చేసుకుని సమర్పించవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్షీరాన్నం కానీ బెల్లంతో చేసిన పరమాన్నం కానీ మీరు కుదిరితే చేసి అమ్మకి నైవేద్యంగా పెట్టండి. ఇలా నేను అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత మొదటిగా గణపతికి నేను పంచోపచార పూజ అనేది చేసుకున్నానండి. గణపతికి పంచోపచార పూజ అంటే ఏం లేదండి, గంధం, పుష్పం, అక్షింతలు అలానే గణపతి యొక్క స్తోత్రాలు, అష్టోత్రాలు వస్తే అష్టోత్రాలు పఠించుకొని తర్వాత దీపం, ధూపం, నైవేద్యం అనేది ఒక అరటి పండు కానీ లేదా ఒక బెల్లంని కానీ మీరు గణపతి దగ్గర అయితే పెట్టుకోవాలండి. తర్వాత గణపతిని పూజ అంతా అయిన తర్వాత మీరు అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. ముందుగా అయితే మీరు లలితాదేవి ఫోటో ఉంటే ఫోటోకి చేసుకోవచ్చండి. ఖచ్చితంగా విగ్రహం పెట్టుకోవాలని అయితే ఏముండదండి. మీరు బాగా ఆర్భాటంగా చేయాలి, బాగా డెకరేషన్ చేయాలి అలాంటివి అయితే ఏమి పెట్టుకోవద్దండి. నిండు భక్తితో మీరు అమ్మవారికి పూజ చేస్తే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహిస్తుందండి. ఈ విధంగా అయితే నేను మొత్తం సిద్ధం చేసుకొని నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి అమ్మకి ఆవాహనం, అర్ఘ్య పాద్యాలను అన్నిటినీ సమర్పించి అమ్మకైతే నేను అష్టోత్తర శతనామావళి అయితే పఠించుకున్నానండి. ముందుగా అయితే ఎర్ర గులాబీలతో నేను అమ్మవారికి మొదటిసారి నేను మణిద్వీప వర్ణన పారాయణాన్ని అయితే చేశానండి. ఇక్కడ ఏంటంటే మణిద్వీప వర్ణన స్టార్ట్ చేసినప్పుడు మీరు 7 సార్లు కానీ 5 సార్లు కానీ లేదా 3 సార్లు కానీ మీ శక్తి అండి. మీరు ఎన్ని సార్లు అయినా సరే మీరు పఠిస్తాను అనుకుంటే పఠించుకోవచ్చు. నేనైతే 9 సార్లు అని అనుకున్నాను. బట్ నేను మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి అన్ని పూజలు చేసి నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైపోయి నేను 7 సార్లు మాత్రమే నేను చదవగలిగానండి. అంతా అమ్మకే తెలుసు కదా అండి, మనం ఎలా ఉన్నాం, మన ఆరోగ్యం బాగుంటేనే కదా అమ్మ కూడా మనం పూజ చేయగలము. అందుకని నేనైతే 7 సార్లే చేయగలిగానండి. నేను అమ్మకు కూడా చెప్పుకున్నాను. ఖచ్చితంగా 7 సార్లే చేయాలి అని ఏం లేదండి, ఒక్కసారి చదివినా కూడా చాలా మంచిదండి. ఈ వ్రతాన్ని సంకల్పం లాగా తీసుకుంటారండి. 9 వారాలు చేయాలి అని. 9 వారాలకి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం పుష్పం చొప్పున అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మణిద్వీప వర్ణన పూజ మీరు ఏ వారం అయితే స్టార్ట్ చేస్తారో ఆ వారం మీరు పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. ఉదయాన్నే మీరు 12 గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు పూజ చేసుకోండి, చాలా మంచిది. అంతేగాని మిట్ట మధ్యాహ్నం ఆ టైంలో అయితే పూజ అయితే అస్సలు చేసుకోకండి. ఒకవేళ ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం అయితే మీరు పూజ చేసుకోవచ్చు. మరి కొంతమంది అమ్మవారికి 32 శ్లోకాలు ఉన్నాయి కదా, 32 దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారండి. అది మీ యొక్క ఇష్టానుసారం అండి. మీ దగ్గర దీపాలు అనేటివి ఎక్కువ ఉంటే మీరు ఎన్ని దీపాలైనా సరే మీరు వెలిగించుకోవచ్చు. ఒకవేళ అన్ని దీపాలు అనేటివి మీ దగ్గర లేవు అనుకుంటే అమ్మవారికి చక్కగా ఒక 2 దీపాలు అమ్మవారి ముందు పెట్టుకొని వెలిగించుకొని అమ్మవారి మణిద్వీప వర్ణనని మీరు పారాయణం అనేది చేసుకోవచ్చండి. ఇంకోవాల్సిన విషయం ఏంటంటే పుష్పాల విషయానికి వస్తే ఒకవేళ మీకు చామంతులు అయితే మనకి తెల్ల చామంతి, పసుపు చామంతి అలా ఉంటుంది కదా అండి. మీకు ఎన్ని రకాల చామంతులు ఉన్నా సరే అది మనకి ఒక రకం కిందకే వస్తుందండి. ఒకవేళ మీకు దొరకకపోయినా కూడా మీరు పర్లేదండి, మీరు వాటితోనే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. బట్ మణిద్వీప వర్ణన పుస్తకంలో అయితే క్లియర్గా అయితే చెప్పారండి. రోజాలలో కూడా మనకి చిట్టి రోజా అని, ముద్ద రోజా అని చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి కదా. ఎన్ని రకాల రోజా పూలు పెట్టినా కూడా అది మనకి ఒక రకం కిందకి అయితే వస్తుందండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పూజలో మీరు పుష్పాలను అయితే మీరు వాడుతూ ఉంటారు కదండి. ముఖ్యంగా అయితే మొగలి పువ్వు, బంతి పూలు ఈ
2 పూలు పూజకైతే పనికిరావండి. ఈ 2 పూలతో మాత్రం మీరు పూజ చేయకుండా ఉండాలి. ఈ 2 పూలను మీరు తప్పించి మిగతా ఏ రకం పువ్వులైనా అండి, అంటే మీకు ఒకవేళ దొరికితే రోజా పూలు, చామంతి పూలు, మందార పూలు, నందివర్ధన పూలు, జాజులు, ఇలా మీకు డిఫరెంట్ మీకు ఏవైతే దొరికితే వాటన్నిటితో కూడా మీరు పూజ అనేది చేసుకోండి. చాలా మంచిదండి. తప్పకుండా ఎవరైనా సరే గృహానికి సంబంధించి, అంటే మీకు ఏదైనా సొంత ఇల్లు కావాలి అన్నా, ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా, ఏదైనా కొత్తగా మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ మణిద్వీప వర్ణన కనుక మీరు 9 సార్లు కనుక పఠిస్తే మీకు ఎటువంటి వాస్తు దోషాలున్నా తొలగిపోతాయండి. మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో అయితే, సుఖ సంతోషాలతో అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందండి. అంతటి శక్తి ఉందండి ఈ మణిద్వీపానికి. తప్పకుండా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో మీరు ఈ మణిద్వీప వర్ణన పూజ అనేది చేయండి. మణిద్వీప వర్ణన అత్యంత శక్తివంతమైనదండి. అనేక లోహాలు, మణి నిర్మితమగు ప్రాకారాలు, కల్పవృక్షం వనాలు, వీటి యందు కోట్ల కొద్ది దేవీ గణాలు, దేవీ శక్తులు, సకల బ్రహ్మాండాలను ఏలే విష్ణువు, బ్రహ్ములు, రుద్రులు, సకల దేవీ రాక్షసులు, ప్రేతఘనాలు, సురాదినాథులు, యోగీశ్వరులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దిక్పాలకులు, మంత్రిని, దండిని ఇత్యాది సేనలు ఆ భువనేశ్వరీ దేవికి ప్రణమిల్లుతూ ఉండే ఆ దేవీ వైభవాన్ని ఈ మణిద్వీప వర్ణన అనేది మనకి వివరిస్తుందండి. దేవి భాగవతంలో దశమస్కందంలో ఈ వర్ణన గురించి పూర్తిగా విశ్లేషణగా అయితే వివరించబడిందండి. ఈ మణిద్వీప వర్ణన పఠించుట వలన సకల దోషాలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి, గృహ శాంతి కలుగుతుంది. మహాదేవునితో కూడి ఉన్నటువంటి మహాదేవి కృపతో సర్వ సంపద సుఖ సంతోషాలతో తులుతూగుతారు అని అయితే చెప్పబడిందండి. అంత శక్తి ఉందండి ఈ మణిద్వీపానికి. ఇదండి ఈరోజు వీడియోలో మణిద్వీప వర్ణన పూర్తి పూజా విధానం, నియమాల గురించి తెలియజేశానండి. ఇంకా ఈ వీడియో మీద మీకు ఎవరికైనా సరే సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో వచ్చే పూజలన్నిటి గురించి, అలానే వరలక్ష్మి వ్రతం, శారీ డ్రాపింగ్స్, పూజా విధానం, వాయనం ప్రతి ఒక్కటి కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో అయితే మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.